ఎక్కడో కాదు, ఏఎస్రావు నగర్లో, సైనిక్పురి యాక్చువల్లీ, నాట్ ఏఎస్రావు నగర్. చాలా చిన్న సెటప్ ఇది, బట్ ఎంకరేజ్ చేద్దాము. నేను ఆల్రెడీ మొన్న స్టేటస్లో పెట్టాను కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో ఇద్దరు స్టాల్స్ పెట్టి. అసలు స్టేటస్ చూసి మీరు ఇంకా ఎవరైనా వస్తారనుకున్నాను, కలుద్దాం అనుకున్నాను, మీరు రాలేదు, మిస్ అయిపోయారు ఛాన్స్. ఎనీవేస్ ఓకే, ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో అసలు ఏంటో చూద్దామా ఒకసారి. హాయ్, this is Desi Videsi. ఓకే. And we also have a shop. యా, in the డూ యూ హ్యావ్ ఇన్స్టా పేజ్? Yeah, this is if you scan the barcode. యా, ఫైన్ ఫైన్, ఐల్ టేక్ యువర్ కార్డ్. Yeah. నేను ఇంకా వీళ్ళు స్టాల్ చూడలేదు కాబట్టి ఏం కొనలేదు. అండ్ విల్ జస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టాల్. యా, హాయ్, యువర్ ఫ్రమ్? ఓకే. తను ఇక్కడ హైదరాబాద్ నుంచే బేసికల్లీ అట. సో వాళ్ళు కాటన్ టాప్స్, లక్నో టాప్స్ అవి పెట్టారు. నెక్స్ట్ స్టాల్ చూద్దామా? బాగున్నాయి తన దగ్గర అన్ని లైట్ కలర్స్. నేను ఇంకా వెళ్ళలేదు, ఇందాక చూపించాను కదా వాళ్ళ దగ్గరకు ఒకటే వెళ్ళాను. నేను ఎక్కడ ఏం కొన్నాను, ఏం షాప్ చేశాను మళ్ళీ నేను వీడియో చేసి పెడతాను. ఓకే. హలో, హాయ్. యా, ఓకే. ఓకే. Sorry. To our stores, all the premixes, homemade premixes. Oh, okay. So you can see there's a chakli, and there's a dosa premix. Okay. And idli. Okay. And అంటే ఈ దోసా ప్రీమిక్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ Zira soda. ఓకే. Zira soda, you just have to add soda, that's it. Oh. And you also have instant adrak, ilaichi, chai. చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అసలు ప్రోడక్ట్స్. It's just about add hot water and just have a cup of tea. జీరా సోడా అట. అసలు వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఎవరికి బాగా యూస్ఫుల్ తెలుసా? అన్నీ హోమ్ మేడే. ఎవరైతే బిజీ లైఫ్ వర్కింగ్లో ఉంటారో, వర్కింగ్ ఉమెన్స్, ఇంకా అలాగే ట్రావెలింగ్లో కూడా ఈజీగా మిక్స్ చేసుకొని వాటర్, సోడా ఇలాంటివి మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. This is dal tadka. Just add water. Just boil it for 5 minutes. Dal is ready. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్స్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ స్టాల్ ఏంటో చూద్దాం. మా పాప ఇందాక నుంచి ఈ స్టాల్ దగ్గర ఉండిపోయింది, దానికి ఏం కనిపించాయో నాకైతే తెలీదు. చూద్దాం. యా, హాయ్. కార్డుది. ఓకే. మీకు ఎవరికి చెప్పలేదు కదా, నా కూతురు ఒక చిన్న సైజ్ ఆర్టిస్ట్ అనమాట. దానికి ఒక ఇన్స్టా పేజ్ కూడా ఉంది. ఈసారి నేను మీకు అది కూడా ట్యాగ్ చేస్తాను. అందుకే ఇక్కడ ఆగిపోయింది స్టాల్లో. So these are art therapy journals. Okay. And these are the bookmarks. Okay. We have different kinds of bookmarks, magnetic bookmarks, regular. శ్రేష్ఠ, ఏం సెలెక్ట్ చేసుకున్నావు? ఎందుకు? బీటీఎస్ అనా? ఇది వేసుకుందట. ఇది కనిపించే వచ్చింది తన ఈ స్టాల్కి. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు మై ఫ్రెండ్స్ స్టాల్. ఓకే, వెళ్దాం అక్కడికి. మా ఇద్దరు ఫ్రెండ్స్ పెట్టారన్నాను కదా, అక్కడికి కూడా వెళ్దాం. ఈలో మా పాప, యా నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్ స్టాల్ అని. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము, చూద్దాం మా ఫ్రెండ్స్ స్టాల్లో ఏమేమి ఉన్నాయో. యా, హాయ్. షీఈ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మధులిక తన నేమ్. తన పేజ్ మగ్వా ఫర్ యూ ఇన్స్టాలో ఉంది. ఐ విల్ ట్యాగ్ ద పేజ్. ఏమేమి కలెక్షన్ ఉన్నాయో చూద్దామా తన దగ్గర. యాక్చువల్లీ నేను కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ, ఇందాకే మీకు చెప్పకముందు, వీడియోలో చూపెట్టకముందే. నేను తర్వాత పోస్ట్ చేస్తాను మా ఫ్రెండ్ దగ్గర ఏమేమి తీసుకున్నాను, ప్లస్ వాళ్ళ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను. ఓకే, ఇక్కడ తను చాలా కొద్దిగా పెట్టింది. మీరు పేజ్లో వెళ్ళి చూస్తే ఇంకా కలెక్షన్స్ ఉంటాయి. ఇంకా సిల్వర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటాయి తన దగ్గర.
యాక్చువల్లీ షీఈ్ ఎ బిజీ హౌస్ వైఫ్, సో పేజ్లో కొన్ని పెట్టచ్చు పెట్టకపోవచ్చు. ఇఫ్ యూ అప్రోచ్ హర్ త్రూ మొబైల్ నెంబర్, తను మీకు అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తుంది. నేనేం కొన్నానో కొన్ని చూపిస్తాను మచ్చుకి. ఏవి ఇందాక నేను తీసుకున్నవి, నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను మా అమ్మగారికి, మా పెద్దమ్మ గారికి. అలాగే ఈ జుమ్కాస్ కూడా నేను పెట్టుకున్నప్పుడు మీకు పిక్స్ షేర్ చేస్తాను. ఓకే, అలాగే నేను ఏమేమి తీసుకున్నానో మీకు షేర్ చేస్తాను తర్వాత. థ్యాంక్ యూ. ఇంకొక స్టాల్ చూద్దామా ఇక్కడ నెక్స్ట్ ఏముందో. విల్ సీ. హాయ్ హాయ్ ఆంటీ. ఓకే ఓకే ఓకే. Then we have Kolkata hand embroidery. ఓ వావ్. Then we have some sarees as well. ఓకే. అండ్ వాట్ ఆర్ దీస్ బాక్సెస్? These are sugar-free dry fruit laddus. ఓహో, ఓకే. They're makhana laddus and oat granola laddus. ఓ, యూ మేడ్ ఇట్? Myself. ఓ, ఓకే. Taste them? యా, ఆఫ్ కోర్స్. ఆంటీ టేస్ట్కి ఇస్తారట, చూద్దామా ఎలా ఉంటుందో. టేస్ట్ చేసి చెప్తా. 1 minute. There you go. It's sugar-free. యమ్మీ ఉంది, షుగర్ ఫ్రీ అంట. చాలా బాగా చేశారు. రెసిపీ అడుగుదామా, చెప్తారేమో. బాగున్నాయి చూసారా, ఈ డాల్స్ అన్నీ ప్యూర్ మట్టితో తయారు చేశారనమాట. అన్ని చోట్ల చూస్తాం కానీ నాకు చాలా ఎపిక్గా అనిపించింది. నేను ఈ చిన్న ఎలిఫెంట్, ఇదేంటి అంటే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి పట్టుకోరా. అలాగే ఈ ఆవులు తీసుకున్నాను. ప్రైజెస్ ఎక్కువ అనుకున్నారుగా, 200 అట. చాలా కదా, చాలా చీప్ అసలు. ఎంత బెస్ట్ ప్రైస్, ఎంత పెద్దది ఉందో చూడండి. ఇంకా ఈయన నాకు ఒక ల్యాంప్ దియా చూపించారు, అదైతే అసలు ఎక్స్ట్రాడినరీ. ఇందులో వాటర్ వేస్తే ఆయన జస్ట్ నాకు శాంపుల్కి చూపించారు. ఒకసారి చూపించండి. బేసికలీ ఆయిల్ వి హావ్ టు, అందులో ఆయిల్ వేయాలి యాక్చువల్లీ, బట్ నాకేంటి అంటే వాటర్ వేసి చూపించారు. మనం పైనుంచి వాటర్ వేస్తాము, బట్ అది డౌన్ చేస్తే రావట్లేదు అసలు. ఇదిగో చూడండి, చూపిస్తున్నారు. సో నైస్ కదా. అక్కడి నుంచి వేసుకోవాలి మనం వద్దు. వాళ్ళు ఇంటికి కూడా డెలివరీ చేస్తారట. వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది, నేను ట్యాగ్ చేస్తాను. ఓకే, మీ పేజ్ నేమ్ అండి? పాటరీ స్టూడియో వాళ్ళ పేజ్. అందువల్ల ట్యాగ్ దాన్ని. చలో బాయ్. నా ఇంకొక ఫ్రెండ్ ఫుడ్ స్టాల్ పెట్టినాను కదా, సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాను. ఎల్సి తను మామూలుగా కూడా కుకింగ్ చాలా బాగా చేస్తుంది. షీస్ మై ఫ్రెండ్ హేమ. హాయ్. This is the menu for today. Pani puri, whisk coffee, cheesecake. మా శ్రేష్ఠ ఆల్రెడీ తింది, రివ్యూస్ కూడా ఇచ్చేసింది. ఆబ్వియస్లీ మా హేమ అన్నీ బాగా కుక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి అప్పుడు చెప్తా. ఓకే, మా ఫ్రెండ్స్ స్టాల్లో ఉన్నవన్నీ నేను ఆల్మోస్ట్ టేస్ట్ చేసేసాను. ఇది వాటర్ మిలన్ సాగు అంట, చాలా బాగుంది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు తన దగ్గర పెట్టిన ఏ ఫుడ్స్ కూడా. పానీపూరి ఓకే, ఐ ట్రైడ్, తింటాం కదా మనం మామూలుగా పానీపూరి అంటే. కాకపోతే ఇది మాత్రం నిజంగా చాలా బాగుంది. మీరు అందరూ తాగే ఉంటారు. నేను యాక్చువల్లీ చెప్పాలంటే అవుట్ సైడ్ ఫుడ్స్ తక్కువ. ఇది మా ఫ్రెండ్ చేసింది, బయట దొరికేవే కానీ తన స్వహస్తాలతో వాళ్ళ ఇంట్లో చేసి తీసుకొచ్చింది. సో చాలా బాగుంది, టేస్టీ. మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చేమో. ఐ గాట్ చీజ్ కేక్. నేను ఆల్రెడీ పానీపూరి తిన్నాను, రవల్ సమోసా తిన్నాను. ఇప్పుడు ఇది చీజ్ కేక్ మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ చేసింది. ఉంది, చాలా
చాలా టేస్టీగా ఉంది. మీకు ఒక నిజం చెప్పనా, నేను ఎప్పుడు ఇంతవరకు చీజ్ కేక్ తినలేదు. ఇదే ఫస్ట్ టైం, బట్ అది కూడా ఫస్ట్ టైం హోమ్ మేడ్ చీజ్ కేక్ ట్రై చేస్తున్నాను. నిజంగా చాలా ఏముంది. మీకు ఎవరికైనా ఎప్పుడైనా కావాలంటే మీలలో మీ కిడ్స్ బర్త్డేస్కి చెప్పండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప సూపర్ చేస్తుంది. ఆర్డర్ చేద్దాం. ఓకే, బాయ్.